ఓం శాంతి. 21/11/2023 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తులను పొందేందుకు మన్మనాభవ మజ్జాజీభవగా అవ్వండి. బాబాను యథార్థ రీతిగా గుర్తించి స్మృతి చేయండి మరియు అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వండి. ప్రశ్న: ఏ నష ఆధారంపైనే మీరు బాబా ప్రత్యక్షతను చేయగలరు? జవాబు: మేమిప్పుడు భగవంతుని పిల్లలము, వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నష ఉండాలి. మనమే మనుష్యమాత్రులందరికీ సత్యమైన మార్గాన్ని చూపించాలి. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. మన రాయల్ నడవడిక ద్వారా బాబా పేరును ప్రత్యక్షం చేయాలి. బాబా మరియు శ్రీకృష్ణుని మహిమను అందరికీ వినిపించాలి. పాట: రానున్న రేపటికి నీవు భాగ్యానివి. ఓం శాంతి. ఈ గీతమును కాంగ్రెస్ సైన్యం వారు గానం చేశారు. ప్రపంచపు భాగ్యం అని దేనినంటారో ఈ భారతవాసీలకు తెలియదు. ఇది మొత్తం ప్రపంచమంతటి ప్రశ్న. మొత్తం ప్రపంచపు భాగ్యం మార్చి నరకం నుండి స్వర్గంగా తయారు చేసేవారు మానవ మాత్రులెవరూ కాచాలరు. ఈ మహిమ మనుషులెవరిది కాదు. ఇది కృష్ణుని గూర్చి అని అంటే మరి అతన్ని ఎవరు తిట్టచాలరు? కృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన కారణంగా అతనికి కళంకాలు తగిలాయి అని మనుషులు అంటారు. కానీ అది ఎలాగో అర్థం చేసుకోలేరు. కళంకాలు నిజానికి కృష్ణుడికి తగలవు, అలాగే గీతా భగవానికి కూడా తగలవు. కళంకాలన్నీ ఎవరికి తగులుతాయి? బ్రహ్మపైనే మోపబడతాయి. కృష్ణుడు ఎత్తుకుపోయాడని అతడిపై కళంకాలు మోపుతారు. శివ బాబాను గూర్చి అయితే ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఈశ్వరుని వెనక పరిగెడతారు. కానీ ఈశ్వరుడైతే నిందలు పొందచాలడు. ఈశ్వరునిపై మరియు కృష్ణునిపై కూడా నిందలు మోపచాలరు. ఇరువురి మహిమ అద్భుతమైంది అని చెప్తున్నారు. కృష్ణుని మహిమ కూడా నెంబర్ 1 మహిమ. లక్ష్మీనారాయణులకు అంతటి మహిమ లేదు, ఎందుకంటే వారు వివాహితులు. కృష్ణుడు కుమారుడు కావున అతడి మహిమ ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీనారాయణులు కూడా 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని మహిమను గానం చేస్తారు. కానీ కృష్ణుడు ద్వాపర యుగంలో ఉన్నాడు అని అంటారు. ఈ మహిమ పరంపరగా కొనసాగుతూ వచ్చింది అని భావిస్తారు. ఈ విషయాలన్నిటినీ గూర్చి కూడా పిల్లలైన మీకే తెలుసు. ఇది ఈశ్వరీయ జ్ఞానము. ఈశ్వరుడే రామరాజ్య స్థాపన చేశారు. రామరాజ్యమును మనుషులు అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి వీటన్నిటి వివరణను ఇస్తారు. మొత్తం ఆధారమంతా గీతపైనే ఉంది అని చెప్తున్నారు బాబా. గీతలోనే పొరపాటును వ్రాసారు. కౌరవులు మరియు పాండవుల యుద్ధం జరగలేదు కావున అర్జునుని విషయమే లేదు. ఇక్కడైతే బాబా కూర్చుని పాఠశాలలో చదివిస్తారు కదా. ఇక్కడైతే బాబా కూర్చుని ఏం చేస్తున్నారు? పాఠశాలలో చదివిస్తున్నారు. పాఠశాల యుద్ధ మైదానంలో ఉండదు. ఇది మాయా రావణుతో చేసే యుద్ధం. అతడిపై విజయాన్ని పొందాలి. మాయను జయించి జగజ్జితులుగా అవ్వాలి. కానీ ఈ విషయాలు కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలోనే ఈ విధంగా రచింపబడి ఉంది. వారు చివరిలో వచ్చి అర్థం చేసుకోవాలి మరియు పిల్లలైన మీరే అర్థం చేయించగలరు. డ్రామాలో ఈ విధంగానే రచింపబడి ఉంది. భీష్మ పితామహులు మొదలైన వారికి హింసాయుక్తమైన బాణాలను వేసే విషయమే లేదు. శాస్త్రాల్లో ఎన్నో విషయాలు వ్రాసేశారు. మాతలు వారి వద్దకు వెళ్ళి సమయం తీసుకోవాలి. మేము మీతో ఈ విషయాన్ని గూర్చి మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పండి.
ఈ గీతను భగవంతుడే గానం చేశాడు. ఇది భగవంతుని మహిమ. శ్రీకృష్ణుడైతే వేరు. మాకు ఈ విషయంలో సంశయం కలుగుతుంది. రుద్ర భగవాన్ వాచ అనుంది. ఇది వారి రుద్రజ్ఞాన యజ్ఞం అని చెప్పాలి. భగవంతుడు అని నిజానికి ఒక్కరనే అంటారు. కావున వారి మహిమను వ్రాయాలి. కృష్ణుడి మహిమ ఇది. మరి వీరిరువురిలోనూ గీతా భగవాన్ ఎవరు? గీతలో సహజ రాజ్యయోగము అని వ్రాయబడి ఉంది. బేహద్దు సన్యాసమును చెయ్యండి అని బాబా అంటారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మన్మనాభవ మచ్చాజీభవ. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. గీతలో శ్రీమద్ భగవాన్ వాచ అనుంది. శ్రీ అనగా శ్రేష్టము అని పరంపిత శివ పరమాత్ముణ్ణి అంటారు. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కల మానవుడు. గీతా భగవానుడైతే శివుడే. తానే రాజయోగాన్ని నేర్పించారు. తప్పకుండా చివర్లో అన్ని ధర్మాలు వినాశనమై ఏకధర్మ స్థాపన జరిగింది. సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. దానిని స్థాపన చేసింది కృష్ణుడు కాదు, భగవంతుడు. ఇది వారి మహిమ. వారిని త్వమేవ మాతాశ్రిపిత త్వమేవ అని అంటారు. కృష్ణుణ్ణి ఆ విధంగా అనరు. మీరు సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. భగవంతుడే ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. తాను అందరినీ తీసుకువెళ్తారు. దోమల గుంపులా అందరినీ తీసుకువెళ్ళడం శివుని పని మాత్రమే అని మీరు అర్థం చేయించవచ్చు. సుప్రీం అన్న పదం కూడా చాలా బాగుంది. కావున పరంపిత శివ పరమాత్మని మహిమ వేరు, కృష్ణుని మహిమ వేరు. రెండిటిని నిరూపించి అర్థం చేయించాలి. శివుడు జనన మన్నాల్లోకి రాడు. తాను పతిత పావనుడు. కృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. మరి ఇప్పుడు పరమాత్మని ఎవరిని అనాలి? ఇది కూడా వ్రాయాలి కదా. ఇప్పుడు పరమాత్మ అని చెప్పి ఎవరిని అనాలి అనేది కూడా వ్రాయాలని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మరి ఇప్పుడు పరమాత్మని ఎవరిని అనాలి? ఇది కూడా వ్రాయాలి. అనంతమైన తండ్రిని తెలుసుకోని కారణంగానే అనాథులుగా దుఃఖితులుగా అయ్యారు. సత్యయుగంలో ఎప్పుడైతే సనాథులుగా అయిపోతారో అప్పుడు తప్పకుండా సుఖవంతులుగా ఉంటారు. ఇటువంటి స్పష్టమైన పదాలు ఉండాలి. నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని తీసుకోండి అని బాబా అంటారు. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. ఇప్పుడు కూడా శివబాబా ఈ విధంగా అంటారు. మహిమను పూర్తిగా వ్రాయాలి. శివాయ నమః. వారి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు స్వర్గవాసీలుగా అయిపోతారు. ఇప్పుడు ఏది సరైందో మీరే నిర్ణయించండి. పిల్లలైన మీరు సన్యాసుల ఆశ్రమాల్లోకి వెళ్ళి వారిని వ్యక్తిగతంగా కలవాలి. సభలలోనైతే వారికి ఎంతో అహంకారం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మనుషులకు స్వచ్ఛమైన మార్గాన్ని ఎలా తెలియచేయాలని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. భగవాన్ వాచ, నేను ఈ సాధువులు మొదలైన వారి ఉద్ధరణను కూడా చేస్తాను. ముక్తి ప్రదాత అన్న పదం కూడా ఉంది. నా వారిగా అవ్వండని బేహద్దు తండ్రి అంటారు. ఫాదర్ సో సన్ కదా. శ్రీకృష్ణుడైతే తండ్రి అని అనరు. అందరూ ఆ భగవంతుడైన తండ్రికి పిల్లలుగా అవ్వవచ్చు, కానీ మనుష్య మాత్రులకు అందరూ పిల్లలుగా కాచాలరు. కావున పిల్లలైన మీకు అర్థం చేయించేందుకు ఎంతో నష ఉండాలి. మనం బేహద్దు తండ్రికి పిల్లలము. రాజు పిల్లలైన
రాజకుమారీల నడవడిక ఎలా ఉంటుందో మీరు చూడండి. కానీ పాపం శ్రీకృష్ణుడిపై భారతవాసీలు కలంకాలు మోపారు అని చెప్తున్నారు. మీరు కూడా భారతవాసీలే కదా అని అంటారు. అవును, మేము కూడా భారతవాసీలమే. కానీ మేమిప్పుడు సంగమ యుగంలో ఉన్నాము. మేము భగవంతుని పిల్లలుగా అయ్యాము మరియు వారి ద్వారా చదువుతున్నాము. భగవాన్ వాచ, మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది కృష్ణుని విషయం కాజాలదు. ముందు ముందు అర్థం చేసుకుంటూ ఉంటారు. జనక మహారాజు కూడా సూచనతోటే అర్థం చేసుకున్నాడు కదా. పరంపిత పరమాత్మను స్మృతి చేశాడు మరియు జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. జ్ఞానంలోకి అయితే ఎంతోమంది వెళ్తూ ఉంటారు. జ్ఞానంలో నిరాకారి లోకాన్ని మరియు వైకుంఠాన్ని చూస్తారు. మనం నిరాకార లోక నివాసులమని మీకు తెలుసు. పరంధామం నుండి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాం. వినాశనం కూడా ముందు ఉంది. సైన్స్ వారు చంద్రునిపైకి వెళ్ళేందుకు కష్టపడుతూ ఉంటారు. ఇది సైన్స్ అతి అహంకారంలోకి వెళ్ళడం. దాని ద్వారా మళ్ళీ తమను తామే వినాశనం చేసుకుంటారు. అంతేకాని చంద్రుడు మొదలైన వాటిలో ఏమీ లేదని చెప్తున్నారు బాబా. విషయాలైతే చాలా బాగున్నాయి, కానీ కేవలం అర్థం చేయించేందుకు యుక్తి కావాలి. మాకు శిక్షణ ఇచ్చేవారు ఉన్నతోన్నతుడైన భగవంతుడే. వారు మీకు కూడా తండ్రియే. కృష్ణుని మహిమ వేరు, వారి మహిమ వేరు. ఇది అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞము. ఇందులో అన్నీ ఆహుతవ్వనున్నాయి. పాయింట్లు అయితే చాలా బాగున్నాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కానీ ఇప్పుడు ఇంకొంత ఆలస్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒకటేమో ఆత్మిక యాత్ర, ఇంకొకటి దైహిక యాత్ర కదా. ఒకటేంటి ఆత్మిక యాత్ర, ఇంకొకటి దైహిక యాత్ర. ఈ పాయింట్ కూడా బాగుంది. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవరు ఈ విషయాలను నేర్పించజాలరు. ఇటువంటి పాయింట్లు వ్రాయాలి. మన్మనాభవ మజ్జాచి భవ. ఇది ముక్తి జీవన్ముక్తుల యాత్ర. యాత్రనైతే తండ్రియే చేయిస్తారు, కృష్ణుడైతే చేయించలేడు. స్మృతి చేసే అలవాటును ఏర్పరచుకోవాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషం ఉంటుంది. కానీ మాయ స్మృతి చెయ్యనివ్వదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. సేవనైతే అందరూ చేస్తారు, కానీ ఉన్నతమైన మరియు నీచమైన సేవ అయితే ఉంది కదా. ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇవ్వడం చాలా సహజం. అచ్చా, ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. బాబా చెప్తున్నారు, రాత్రి క్లాసు పర్వతాలపైకి గాలి కొరకు రిఫ్రెష్ అయ్యేందుకు వెళ్తారు కదా. మౌంట్ ఆబు ఎత్తైన పర్వతాలు, ఆ పైకి వెళ్ళి కూర్చుని యోగం చేసుకునేవారు అనమాట. అప్పట్లో బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఇంట్లో లేక ఆఫీస్లో ఉండడం ద్వారా బుద్ధిలో పనే గుర్తుంటుంది. బయటకు వెళ్ళడం ద్వారా ఆఫీస్ ఆలోచనల నుండి ఫ్రీ అయిపోతారు. అలాగే ఇక్కడికి కూడా పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. మధువన వెళ్ళామంటే బుద్ధి ఏమవుతుంది, పూర్తిగా రిఫ్రెష్ అయిపోతాం కదా, తేలికైపోతాం. అర్ధకల్పం భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారు. పురుషోత్తమ సంగమ యుగంలో జ్ఞానం లభిస్తుంది. జ్ఞాన యోగాల ద్వారా మీరు రిఫ్రెష్ అయిపోతారు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. ప్రళయం అయితే జరగదు, ప్రపంచమైతే పూర్తిగా అంతమైపోతుందని వారు భావిస్తారు. కానీ అలా జరగదు.
అది మార్పు చెందుతుంది అని చెప్తున్నారు బాబా. ఇది నరకము, పాత ప్రపంచం, కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. మీకు విస్తారంగా అర్థం చేయించబడింది. మీ బుద్ధిలో విస్తారం ఉంది, అది కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఉంది. అర్థం చేయించడంలో కూడా ఎంతో రిపైన్ బుద్ధి కావాలి. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలంటే వెంటనే వినగానే బుద్ధిలో కూర్చుండిపోవాలి. చాలామంది పిల్లలు కచ్చాగా ఉన్నారు. వారు నడుస్తూ నడుస్తూ పడిపోతారు. ఆశ్చర్యవంతులై వింటారు, కథ గానం చేస్తారు అని భగవాన్ వాచా కూడా ఉంది. ఇక్కడ మాయతో యుద్ధం జరుగుతుంది. మాయ నుండి మరణించి ఈశ్వరునికి చెందిన వారిగా అవుతారు. మళ్ళీ ఈశ్వరుని నుండి మరణించి మాయకు చెందిన వారిగా అయిపోతారు. దత్తత అయ్యి మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. మాయ చాలా ప్రబలమైంది, అనేకులను తుఫాన్లోకి తీసుకువస్తుంది అని చెప్తున్నారు బాబా. వాటిమి గెలుపులు జరుగుతాయి అని పిల్లలు కూడా భావిస్తారు. ఈ ఆటయే వాటిమి గెలుపులాట. పంచవికారాలతో ఓడిపోయారు. ఇప్పుడు మీరు గెలిచేందుకు పురుషార్థం చేస్తున్నారు. చివరికి విజయం ఎవరిది? మీదే అని చెప్తున్నారు బాబా. బాబాకు చెందిన వారిగా అయ్యారు కావున పక్కాగా అవ్వాలి. మాయ ఎంత టెంప్టేషన్ ఇస్తుందో మీరు చూస్తారు. అనేకసార్లు జ్ఞానము సాక్షాత్కారంలోకి వెళ్ళడం ద్వారా కూడా ఆట సమాప్తమైపోతుంది. ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చి ఇక పూర్తి చేశామని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అయిపోతారు. దీనిని మర్చిపోకూడదు. దీనిని మర్చిపోయినట్లయితే కాళ్ళు వెనక్కు వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు బాబా. మళ్ళీ ప్రపంచక విషయాల్లో బుద్ధి నిమగ్నమైపోతుంది. మురళి కూడా గుర్తుకు రాదు. స్మృతి యాత్ర కూడా ఎంతో కష్టంగా జరుగుతుంది. ఇది కూడా ఆశ్చర్యమే అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కొంతమంది పిల్లలకు బ్యాడ్జీని ధరించడంలో కూడా సిగ్గు అనిపిస్తుంది. కొంచెంమంది పిల్లలకి ఏమనిపిస్తుందట? బ్యాడ్జీని పెట్టుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుందట. మరి బ్యాడ్జీ పెట్టుకోకపోతే మన బాబా పిల్లలు అని ఎలా తెలుస్తుంది? ఇది కూడా దేహాభిమానమే కదా. తిట్లయితే తినవలసిందే. కృష్ణుడు ఎంతగా తిట్లు తిన్నాడు? అందరికన్నా ఎక్కువగా శివబాబా తిట్లు తిన్నారు. ఆ తర్వాత కృష్ణుడు. ఆ తర్వాత అందరికన్నా ఎక్కువగా ఎవరు తిన్నారు? రాముడు తిట్లు తిన్నాడు. నెంబర్ వారీగా ఉన్నారు. అలా అవమానపరచడం ద్వారా భారతదేశపు గ్లాని ఎంతగా జరిగింది? పిల్లలైన మీరు ఇందులో భయపడకూడదు అని చెప్తున్నారు బాబా. ఏం చేయకూడదు పిల్లలు? భయపడకండి అని చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ప్రియస్మృతులు మరియు కదా బాబా లాస్ట్ కాబట్టి గుడ్ నైట్ చెప్తున్నారు. ఫస్ట్ మురళిలో గుడ్ మార్నింగ్, ఇప్పుడు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. బుద్ధి ద్వారా బేహద్దు సన్యాసంలో చేసి ఆత్మీక యాత్రలో తత్పరులై ఉండాలి. స్మృతిలో ఉండే అలవాటును ఏర్పరచుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు, పిల్లలు తండ్రిని ప్రఖ్యాతం చేస్తారు. అందరికీ బాబా యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి. క్షణంలో జీవన్ముక్తిని పొందే మార్గాన్ని తెలియచేయాలి అని చెప్తున్నారు బాబా. వరదానము: మనస్సు మరియు వాచాల మిలనం ద్వారా ఇంద్రజాలం చేసే నవీనత మరియు విశేషత సంపన్న భవ అని చెప్తున్నారు బాబా. మనస్సు మరియు వాక్కు ఈ రెండిటి మిలనం ఇంద్రజాలంలా పనిచేస్తుంది. దీని ద్వారా సంఘటనలో వచ్చే చిన్న చిన్న విషయాలు
ఎలా సమాప్తమైపోతాయంటే, ఇదైతే ఇంద్రజాలంలాగుందే అని మీరు అనుకుంటారట. మనసు శుభభావనలు మరియు శుభ ఆశీర్వాదాలను ఇవ్వడంలో బిజీగా ఉన్నట్లయితే మానసిక అలజడి సమాప్తమైపోతుంది. పురుషార్థంలో ఎప్పుడూ మనసును చిన్నబుచ్చుకోరు. సంఘటనలో ఎప్పుడూ గాబరా పడరు. మనసా వాచాల సమ్మిళితమైన ఉన్న సేవ ద్వారా విహంగ మార్గపు సేవా ప్రభావం చూస్తారు. ఇప్పుడు సేవలో ఇటువంటి నవీనత మరియు విశేషతలతో సంపన్నమవ్వండి. అప్పుడు 9 లక్షల ప్రజలు సహజంగానే తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: ఎప్పుడైతే సంపూర్ణ నిర్వీకారీలుగా అవుతారో అప్పుడే బుద్ధి యథార్థ నిర్ణయం ఇస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే సంపూర్ణ నిర్వీకారీలుగా అవుతారో అప్పుడే బుద్ధి ఏం చేస్తుంది? యథార్థ నిర్ణయమును ఇస్తుంది. మాతీశ్వరి గారి మధుర మహావాక్యాలు, అంటే మా అమ్మ చెప్పిన మాటలు. కలియుగి అపార ప్రపంచం నుండి సత్యుగి సార ప్రపంచంలోకి వెళ్ళేందుకు వెళ్ళడం ఎవరి పని? ఈ కలియుగి ఈ నిస్సారమైన ప్రపంచంలోంచి సత్యుగి సారమైన ప్రపంచంలోకి వెళ్ళడం ఎవరి పని అని అడుగుతున్నారు. చెప్పండి. ఈ కలియుగి ప్రపంచమును అసార ప్రపంచం అని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎటువంటి సారము లేదు, అనగా ఏ వస్తువులోనూ శక్తి లేదు, అనగా సుఖ శాంతి పవిత్రతలు లేవు. ఒకానొక సమయంలో ఈ సృష్టిలో సుఖశాంతి పవిత్రతలు ఉండేవి. ఇప్పుడు ఆ శక్తి లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో 5 భూతాలు ప్రవేశించాయి. కనుకనే ఈ సృష్టిని భయసాగరము లేక కర్మబంధన సాగరము అని అంటారు. కనుకనే ఓ పరమాత్మ, మమ్మల్ని ఈ భవసాగరం నుండి దాటించు అని మనుషులు దుఃఖితులై పరమాత్మను పిలుస్తున్నారు. కనుక తప్పకుండా ఓ అభయ ప్రపంచం అనగా నిర్భయతో కూడిన ప్రపంచం ఉండేదని, అందులోకి మరలా వెళ్ళాలని కోరుకుంటున్నారని దీని మూలంగా నిరూపణ అవుతుంది. ఈ ప్రపంచాన్ని పాప ప్రపంచం అని అంటారు. దీనిని దాటి పుణ్యాత్మలు కల ప్రపంచంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక ప్రపంచాలు 2. ఒకటేమో సత్యయుగంలోని సార ప్రపంచం, రెండవది కలియుగంలోని అసార ప్రపంచం. 2 ప్రపంచాలు ఈ సృష్టిపైనే ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం. నేను విశేషత సంపన్నాత్మను. నేనెవరిని? విశేషత సంపన్నాత్మను కదా. భగవంతుడిలో ఉండే విశేషతలన్నీ మనలో నింపుకుని మనం కూడా ఏమవ్వాలి? విశేషతలతో కలిగిన సంపన్నాత్మలుగా తయారవ్వాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.